హాయ్ స్టూడెంట్స్, మీ అందరి కోసం ఒక స్మాల్ అప్డేట్. అందరూ నన్ను అడుగుతూనే ఉన్నారు, సార్ ఈ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, 3-2 ఎప్పుడు వస్తుంది, లేదా 4-1 రెగ్యులర్ సప్లీ ఎప్పుడు వస్తుంది రిజల్ట్స్, వాటి స్టేటస్లు ఏంటని రోజు నాకు మెసేజ్ చేస్తున్నారు, దాంతోపాటు కాల్స్ చేస్తున్నారు. సో మీ అందరి కోసం అనేది మేము ఒక వెబ్ పేజ్ లాంటిది క్రియేట్ చేసాము. అదే అందులో వచ్చేసి ఏంటంటే బీటెక్ సంబంధించినటువంటి ఆల్ రిజల్ట్స్ అనేవి వాటి యొక్క స్టేటస్, లేదా ఏదైనా ఫేజ్ ఆన్గోయింగ్లో ఉందా, లేదా మార్క్స్ ఎంట్రీ జరుగుతుందా, లేదా అన్ని ఫేజెస్ ఉంటాయి కదా, వాటన్నిటి గురించి మీకు ఈ పేజ్లో కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇందులో వచ్చేసి బీటెక్ వాళ్ళ యొక్క 8 సెమిస్టర్స్ యొక్క రిజల్ట్స్, లైక్ ఇన్ కేస్ 8 సెమిస్టర్ల యొక్క రిజల్ట్స్ లేదా ఎగ్జామ్స్ అయిపోతే ఆ 8 సెమిస్టర్స్ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతూ ఉంటాయి. లేదా ఏదైతే సెమిస్టర్లు ఇప్పుడు ప్రజెంట్ ఆన్గోయింగ్లో ఉన్నాయి, ఎగ్జామ్స్ రాశారో అవన్నీ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతూ ఉంటాయి. మీకు లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. యాజ్ వెల్ యాజ్ మన యొక్క గ్రూప్స్ ఉన్నాయి, వాట్సాప్, టెలిగ్రామ్, యాజ్ వెల్ యాజ్ రిమైనింగ్ అందులో అన్నింటిలో మీకు లింక్స్ అనేవి షేర్ చేస్తాను. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఒకసారి వాటి యొక్క స్టేటస్లు ఏంటి, మా యొక్క సెమిస్టర్ యొక్క స్టేటస్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఆ లింక్ క్లిక్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా ఆ పేజ్లోకి వెళ్ళిపోవచ్చు. ఇందులో పేజ్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది, అది కూడా యూజర్ ఫ్రెండ్లీతో ఉంటుంది. మీకు రెగ్యులర్గా ఆప్షన్స్ ఏం అక్కర్లేదు, జనరల్గా మీరు చూస్తేనే అర్థమైపోతుంది ఏం ఫేజ్ జరుగుతుంది, అన్నీ మీకు డిస్ప్లే అవుతాయి. ఇందులో ఫస్ట్ వచ్చేసి ఆర్డర్ వైజ్గా తీసుకున్నాను. అంటే మన 8 సెమిస్టర్స్లో 1-1 నుంచి మనకి 4-2 దాకా, 4-2కి ఎగ్జామ్స్ లేవు కాబట్టి మనకి 1-1 నుంచి 4-1 దాకా మాత్రమే మనం తీసుకున్నాము. అందులో కూడా మన యొక్క ఇన్ఫర్మేషన్ బేసిస్ కూడా మన యొక్క డిస్ప్లే చేస్తున్నాం. అండ్ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనకి 1-1 అండ్ తర్వాత 1-2 ఏవైతే రెగ్యులర్ సప్లీ ఉందా లేదా ఓన్లీ సప్లీ ఉన్నాయా అవి కూడా కేటగరైజ్ మీకు ఇక్కడ టైటిల్లోనే తెలిసిపోతుంది ఏదైతే ప్రజెంట్ జరిగింది ఎగ్జామ్. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మనకి 1-1 తీసుకుందాం. 1-1 తీసుకుంటే మనకి ఫేజ్ 1 ఇంకా జరుగుతూనే ఉంది, ఇంకా అవ్వలేదు. ఏదైనా ఇంకా అవుతూ అంటే లేదా ఫేజ్ 1 కంప్లీట్ అయ్యి ఫేజ్ 2కి వెళ్తే కనుక నేను ఒకసారి అప్డేట్ ఇస్తాను. ఇన్ కేస్ మీరు అలా టైం లేకపోతే మీరు జస్ట్ ఒకసారి ఇందులో ఒకసారి చెక్ చేసుకుంటే చాలు, మీకు A to Z ఆల్ 8 సెమిస్టర్స్ యొక్క అప్డేట్స్ అనేవి మీకు ఈజీగా తెలుస్తాయి రిజల్ట్స్ గురించి. సో ఎందుకంటే రిజల్ట్స్ అనేవి చాలా ఎక్కువ మంది అడుగుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి అప్డేట్లు లేవు. కాబట్టి ఏంటంటే మన ఈ పేజ్ నుంచి మనకు అన్ని అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ 1-2 కూడా మనకి ఫేజ్ 1 గోయింగ్ ఆన్. అండ్ ఇన్ కేస్ మీకు ఇక్కడ తెలియకపోతే మీరు ఒకసారి అక్కడ వర్డ్స్ మీరు చదివితే కనుక ఫేజ్ 1 ఆన్ గోయింగ్, ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2, మీరు ఫేజ్ 1 ఆన్ గోయింగ్ దగ్గర టిక్ చూస్తే అక్కడ ఆన్ గోయింగ్ అని జరుగుతూ ఉందని అర్థం. అండ్ ఇంకా ఫేజ్ 1 అనేది జరుగుతూనే ఉంది 1-2 సప్లీ వాళ్ళకి. మీరు ఇంటూ చూసుకుంటే జనరల్గా మీరు ఇంటూ స్టార్ మార్క్ లేదా అలాంటివి మీకు బేసిక్గానే అర్థమైపోతూ ఉంటాయి. సో ఆ యొక్క అర్థం అంటే నేను ఆ యొక్క వేలో నేను థింక్ చేసి నేను ఇలా రెడీ చేశాను. ఇందులో మీకు ఇంటూ అని అంటే ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదని అర్థం. ఇన్ కేస్ గ్రీన్ మార్క్లో ఉంది అంటే జరుగుతూ ఉందని అర్థం. తర్వాత మీకు 2-1 సప్లీ జరుగుతూ అంటే 2-1 వాటి గురించి జరుగుతూ ఉంటే వాటికి మార్క్స్ ఎంట్రీ ఇంకా అవుతూనే ఉంది, మార్క్స్ ఎంట్రీ ఇంకా అవ్వలేదు. సో అప్డేట్ ఇంకా ఉంది, అంటే మీన్స్ సమ్ ప్రాసెస్ ఇంకా ఆన్గోయింగ్లో ఉంది. సో మనకి 2-1 సప్లీ వాటి గురించి వచ్చేసి ఆన్గోయింగ్లోనే ఉంది. ఫేజ్ 3 మాత్రం కంప్లీట్ అయింది, 1-3 ఫేజెస్ కంప్లీట్ అయినాయి, మనకి ఆన్గోయింగ్లో ఉంది ఈ యొక్క అప్డేట్స్ అని. అండ్ కమింగ్ టు 2-2 వచ్చేసి ఆల్రెడీ మనకి ఆల్ ఫేజెస్ కంప్లీట్ అయిపోయినాయి, మార్క్స్ ఎంట్రీ ఆల్ కంప్లీట్ అయిపోయినాయి. ఒక రిజల్ట్స్ ఒక మాత్రమే కొంచెం వెయిటింగ్లో ఉన్నాం. వెరీ సూన్ అవి కూడా నేను అప్లోడ్ చేస్తాను. అండ్ తర్వాత వచ్చేసి 3-1 రెగ్యులర్ సప్లీ అండ్ ఈ కూడా రిజల్ట్స్ సూన్లోనే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 4-1 ఇంకా మీకు ఫేజ్ 3 కంప్లీట్ అయిపోయింది మొన్న రీసెంట్గానే. అంటే ఇంకా మార్క్స్ ఎంట్రీ ఇంకా అవ్వలేదు, జరుగుతూనే ఉంది, అవ్వాలి. అయితే కనుక నేను ఒకసారి అప్డేట్ ఇస్తాను. ఇది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతాయి మనకు జేఎన్‌టీయూ కాకినాడ మేము ఎప్పుడైతే అప్లోడ్ చేసేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా అప్లోడ్ అవుతాయి. లేదనుకున్నా నేను మాన్యువల్గా అప్లోడ్ చేస్తాను. యాజ్ వెల్ యాజ్ మనకి యొక్క గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి గ్రూప్స్లోనే నేను ఆటోమేటిక్గా అప్లోడ్ చేసేస్తాను ఎప్పుడైతే రిజల్ట్ వస్తుందో వాటి యొక్క టైం బేస్ చేసుకొని. అండ్ దట్స్ ఇట్ స్టూడెంట్స్. అండ్ ఈ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైతే యూజ్ అవుతుంది అని అనుకుంటున్నారో వాళ్ళు డైరెక్ట్గా చెక్ చేసుకోండి. అండ్ దట్స్ ఇట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ.